అరెస్ట్ మేము చేసేదేమున్నది, చంపండి, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, మేము బతికేం చేయాలి? నాకున్నది ఒక్క కొడుకు. ఈ ఒక్క కొడుకు కోసము 158 మార్కులు వచ్చినాయి, 140 మార్కులలో జాబ్ వచ్చేసింది. జిఆర్ఎల్ ఎందుకు ఇయ్యారు సార్? మీకు దండం పెట్టి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఊరు తిరిగి ఓటేసినాము, మీరు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. చనిపోవాలంటే చనిపోతా. నాకు 4 కొడుకులు లేరుగా, 3 బిడ్డలు లేరు, ఒక్క కొడుకు మాత్రమే. వాడిని చదివించుకోవడం కూడా నాకు భారం అవుతుంది. చనిపోమంటే కూడా చనిపోవడానికి రెడీ మేము. సార్ జిఆర్ఎల్ ఎందుకు ఇయ్యరు మీరు? రిజల్ట్ ఎందుకు ఇయ్యరు మీరు? రిజల్ట్ ఎందుకు ఇస్తలేరు మీరు? మా ఆత్మహత్యలకు మీరే బాధ్యత వహిస్తారు. ఇది ఖచ్చితంగా ఇది బెదిరింపు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. మీరు చావడానికే వచ్చిన నేను ఇక్కడికి దగ్గర నిలబడ్డాం. మేము లోపలికి కూడా రానియట్లేదు. నాకు 10 మంది పిల్లలు కాదు, ఒక్క కొడుకే. వాడిని చదివించుకోవడం కూడా నాకు భారం అవుతుంది. నేను కష్టపడి చదివినా. నా ఏజ్ 37, 38, 40 సంవత్సరాలు ఉన్నా. ఏం చేస్తారు? ఇది ఒకటి కాదు సార్, ఇది 4000 కుటుంబాలు సార్, 4000 కుటుంబాలు. ఎప్పుడు వచ్చినా ఇలాగే అంటారు సార్. ఈసారి మేము పిల్లల్ని అందరి ఫ్యామిలీ మాకు ఎలా ఏం లేదు సార్ పరిస్థితి. పొద్దుటి నుంచి మేము ఇక్కడికి వచ్చినాము, మీరు మాకు న్యాయం చేయాలని ఎక్కడికి వెళ్ళినా అలాగే మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మా బాధలు మీరు పట్టించుకోకుంటే ఎట్లా సార్ చెప్పండి? ఈ ఉద్యోగాలు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాసినాము, వాళ్ళు చేయలేదు కాబట్టి మనకు అవకాశం వచ్చింది. మనకు చేస్తారని మేము వేడుకుంటున్నాం సార్. మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం కదా సార్. వేరేది ఎవరిచ్చినా కూడా మీకే న్యాయం చేస్తాం కదా సార్. మాకెందుకు? ఒకటే విషయం అన్న, మాకు ఇచ్చినటువంటి గురుకుల అభ్యర్థులకు 1:2లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఏవైతే 9200 పోస్టులు ఉన్నాయో ప్రతి పోస్టు మిగలకుండా, ఒక్కటి కూడా మిగలకుండా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యి డౌన్ మెరిట్ ఇచ్చి నింపాలనేదే మా కోరిక. వేరే కోరికలు 100 కోరికలు లేవు, కొత్త పోస్టులు వేయమనట్లేవు. ఉన్న పోస్టులే మాకు వచ్చే పోస్టులు, న్యాయబద్ధంగా వచ్చే పోస్టులు. మాకు కోర్టు ఏదైతే మాకు ఇవ్వమని ఇచ్చిందో ఆ కోర్టు ఆర్డర్స్ ఫాలో అయ్యి మాకు పోస్టింగ్స్ నింపాలనేది మా ఒక డిమాండ్ సార్. ఇదే గాంధీ భవర్ల కుమార్ గారు ఉన్నారు, రిప్రజెంటేషన్గా విజయడం జరిగింది. ఇక్కడ కలవడానికి కూడా ఎవరు లేరు ఇవాళ. కాబట్టి మాది మేము ఎక్కడ పోయినా న్యూసెన్స్ అవుతుందని పంపించేస్తున్నారు సార్. గాంధీ భవర్లో ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. ప్రభుత్వము చూడబోతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించిపోయి ఇంకా దమనకాండ చేపిస్తుంది. మీరే చూస్తున్నారు, పోలీసులు పెట్టి ఎక్కడ గాంధీ భవన్ రానియట్లేరు, సీఎం ఇంటికి రానియట్లేరు. ప్రగతి భవన్ పోతే తీసుకొని కుప్పలు వేసి అవన్నీ పాతినులు అమ్ముకోవడమే సరిపోతుంది, బస్తాలు. కానీ ఏమీ లేదు అసలు. ఇది ప్రజాప్రభుత్వము, దగా ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. వాళ్ళే తెలుసుకోండి. మేము ఇక ఎంతకన్నా ఎక్కువ చేసేది ఏం లేదు. మాకు ఇప్పుడు అన్ని 4000 కుటుంబాలే ప్రాణాలు తీయడం ప్రభుత్వం యొక్క దీనికి బాధ్యత వహించేది ప్రభుత్వమే అని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. ఇన్ని రోజులు చూసామండి, 5 నెలలుగా రోడ్డు మీద ఎక్కి కూర్చున్నాము, 5 నెలలు బదిలాడాము, మాకు ఏమి కాలేదు. ఏం చేయాలో తోయనటువంటి పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారికి వదిలేస్తున్నాం సమస్య. 4000 కుటుంబాలని చంపుతాడా, బాగుపెడతాడా, మరి ఏం చేస్తాడా అనేది విషయం వాళ్ళే నిర్ణయించుకోండి. ఇక ఈ ప్రభుత్వం చూస్తున్నారు కదా, 100 మంది పోలీసులు పెట్టి తొక్కిస్తున్నారు. కేసీఆర్ కంచె బాత్తే ఈయన కంచె కూలగొట్టిండు. ఈయన కంచె కాదు అసలు దగ్గరికే రాని అట్లా. గత 5 నెలల నుంచి తిరగం కూడా ఇస్తాము ఇవ్వము ఏం చెప్తలేరు. ఇది ఏంటి సైలెంట్? ఏంటి దేనికి ఆన్సర్? ఏంటిది? మాకు ఏజ్ అయిపోతుంది, మెరిట్లో ఉన్నాము. వాళ్ళు ప్రాపర్ గా నింపితే మాకు జాబులు వచ్చాయి. మా జాబులు వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు మాకు జాబులు కావాలి ఖచ్చితంగా. మాకు ఏజ్ అయిపోతుంది. ఆ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పేసి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వం ఇదైనా మాకు చేసేది న్యాయము? మేము ఎంత వేడుకున్నాము, ఎంత కాంగ్రెస్ 1 మంత్ బుక్కులు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఎలక్షన్ లో మేము అన్నని గెలిపించుకుంటే మా అన్నకి ఇట్లా చేయడం మాకు సార్. మాకు డౌన్ మెరిట్ ఆర్డర్ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కావాలి ఖచ్చితంగా. ఇది రేవంత్ అన్న దయచేసి చెప్తున్నాము, వెంటనే 2 days లో వెబ్ నోట్ మాకు కావాలి. వచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలేదన్న. ఇక్కడ ఎవరిని కలవనీయలేదు సార్. వచ్చినాం, మా రిప్రజెంటేషన్ తీసుకున్నారు, కనీసం లోపలికి కూడా రానివ్వట్లేదు. తీవ్రవాదులు నెట్టేస్తున్నారు సార్ పోలీస్ వాళ్ళు వచ్చి. ఇంకెవరికి చెప్పాలో అర్థం కాక రోడ్ల మీదకి ఎక్కినాం సార్. మేము ఎవరిని ఇబ్బంది కూడా పెట్టట్లేదు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వస్తే అది ఎవ్వరు మా రిప్రజెంటేషన్ ఎవరు తీసుకోవట్లేదు. తీసుకున్న చెత్తబుట్టలో పడేస్తున్నారు దాన్ని.